అందరికీ శనార్థులుల్లా దిల్దార్ వార్తలకి స్వాగతం. ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎవ్వరు చెప్పనవసరం లేదు. దినం రాత్రి 8 గంటలకు మళ్ళా పొద్దుగాల 8 గంటలకు దిల్దార్ వార్తలని అందరికీ తెలుసు. మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా. నువ్వు వేసుకుంది నిజంగా సౌరమే అయితే చూసుకుందామా నీ ప్రతాపమో నా ప్రతాపమో. నాది సౌరం అయితే నీ మాత్రం నిజం కురులా, ఇద్దరిది అదే కదా. ఫ్లో అంతా పోగొడుతున్నావు నువ్వు. అయినా ఇప్పుడు సాయి కుమార్ రేంజ్ లో ఈ డైలాగులు ఎందుకు చెప్తున్నావు? అరే ఇవి నా డైలాగులు కాదు, కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు. వాళ్ళు డైలాగులు గట్టిగానే చెప్తున్నారు కానీ ప్లేసే కరెక్ట్ గా చెప్పలేరు. అంతా మిస్కమ్యూనికేషన్. వాళ్ళ మిస్కమ్యూనికేషన్, పోలీసులకు టెన్షన్, జనాలకు ట్రాఫిక్ పరిశాన్. అదేనమ్మా పాలిటిక్స్ అంటే. అర్రరే చిన్న ఆగం కాలేదు. గన్ పార్క్ కాడ చెయ్యి పార్టీ మంత్రులంతా కూర్చున్నారు కదా, ఇక కారు పార్టీ నేతలు వస్తే లెక్కలు బయట పెడతారు కావచ్చు అని అనుకుంటే కారు పార్టీలేమో తెలంగాణ భవన్ కాడ ఎదురు చూస్తున్నారు. అగో జూపల్లి సార్కు కుర్చీ కూడా తయారు చేసిండ్రు. చూసిండ్రా కౌన్ బనేగా కరోడ్పతిలా బిగ్ బికి చేసినట్టు ఎట్లా సెటప్ చేసి పెట్టిండ్రో. మరి జూపల్లి సార్ ఏడున్నాడో? హరీష్ రావు ఇప్పుడు అమరం చేస్తూ కాడ వస్తుంది తెలిసింది 10 నిమిషాల్లో. నేను గాంధీ భవన్లో 10 నిమిషాలు దరఖాస్తు తీసుకొని నేను కూడా అడుగుతా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరూ అడిగిరా. ఓహో మీరు కూడా గన్ పార్క్ కాడికే పోతారా సార్? అయితే ప్లేస్ డిసైడ్ అయినట్టే కదా. మరి కారు నేతల సంగతి ఏందో? గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని ఆహ్వానించారు. గురుకుల టెండర్లలో అవినీతి జరిగిందని, గురుకుల టెండర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ పలు అంశాలను లేవనెత్తింది. దాని మీద మాట్లాడడానికి బహిరంగ చర్చకు గౌరవ మంత్రులు మమ్మల్ని గన్ పార్క్ రమ్మని ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు అన్ని ఆధారాలతో మేము గన్ పార్క్ బయలుదేరాం. వామ్మో, 2 పార్టీల నేతలు పెళ్లిలల్లా దావతులలో తప్ప కలిసిన దాఖలాలున్నాయా? ఇప్పుడు వాళ్ళు వీళ్ళు గన్ పార్క్ కాడ కూర్చొని మాట్లాడతారు కావచ్చు అని అనుకుంటున్న యాళ్ళ సీన్లకు కాకీలు ఎంటర్ అయ్యిండ్రు. ఈ ప్రభుత్వం టెండర్లు కట్టబెట్టింది, తెలంగాణ దళిత బిడ్డలకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం ఎందుకు పారిపోతుంది? పోలీసులను అడ్డం పెట్టుకొని చర్చకు పోకుండా మమ్మల్ని కథం భవన్ గేట్ దాటంగానే హరీష్ అన్నను అరెస్ట్ చేసి వ్యాన్ లెక్కిచ్చిర్రు. అటు గన్ పార్క్ కాడ ఎదురు చూసి ఆయనతో మినిస్టర్లు వెళ్ళిపోయినరు. గురుకులాలలో జరిగిన అవినీతి లెక్కలు బయట పెడతామని వాళ్ళు, అన్ని లెక్క తెలుస్తామని వీళ్ళు సవాళ్ల మీద సవాలు చేసుకున్నారు. అందరి లెక్కలు పక్కాగున్నాయని అంటున్నారు. అందరు శాకాహారులే, మరి రొయ్యల ముల్లెటు పోయిందన్నట్టు ఇద్దరు కాన్ఫిడెంట్ ఉన్నారు. అవినీతి అనుమానం ఎందుకు వచ్చిందో ఏమో, ఇక చూద్దాం ఎందాక పోతుందో ఈ డైలాగ్ వార్. అబ్బా ఎంత పెద్ద మిస్టేక్ అయిందిరా. అందుకే తొందరపడొద్దు అనేది. ఎవరిని తిట్టినవి ఇంతకు? మొన్న మనంగా వాడన మధ్యరాత్రి ఆడపిల్లను హాస్టల్ కెళ్ళి బయటకు వెళ్ళగొట్టిందని తిట్టలేదా? బాగా తిట్టినావు. గట్లాంటి సోయలేని వార్డర్లను ఎంత తిట్టినా తప్పులేదు. ఆమెను తిట్టుడు తప్పు కాదు గాని వార్డెన్లు అందరు గట్లనే ఉంటారని అపార్థం చేసుకున్నారా? అంటే గొప్ప గొప్పలు కూడా ఉంటారంటవా? విజయనగరంలా ఈ వార్డెనమ్మ చేసిన పని చూస్తే సెల్యూట్ చేస్తారు ఎవరైనా. అంత గొప్ప పని చేసిందా? ఎంత గొప్ప పనో చూస్తే నువ్వే అంటావు. చూడు, పెద్ద చదువులు చదువుడంటే ర్యాంకులు కొట్టి కొలువులు కొట్టుడు కాదు, 10 మంది మనసు గెలుసుడు, చేసే కొలువుకు కొత్త వెన్న తెచ్చుడు. ఇట్లాంటివన్నీ ఏ పుస్తకాలల్లా పాఠాలు చెప్పరు, పరీక్షలల్లా ప్రశ్నలు ఇయ్యరు. మనుషులుగా ఉట్టినందుకు మనమే నేర్చుకోవాలి, నలుగురికి నేర్పియాలే. చూసిండ్రా ఈపున బిడ్డను గట్టుకొని కొండలు గుట్టలు దిగుతున్నది. ఎవలని అనుకుంటున్నారు? పిల్లతల్లే కావచ్చు అని అనుకుంటారు ఎవరైనా, కానీ కాదు, హాస్టల్ వార్డెన్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలికల పాఠశాల వార్డెన్ గా కొలువు చేస్తుంది హేమని. భువనేశ్వరి అనే బుజ్జి 7వ తరగతి చదువుతున్నది. అదే బల్లే ఇక 2-3 రోజులే బడికొస్తలేదు ఏంది అని అడిగితే పిల్లలకు జ్వరం వచ్చిందని తెలుసుడుతోటి ఇంటికి వేయింది పలకరించేతందుకు. ఇక పిల్ల కండిషన్ చూసి గాబరైన పంతులమ్మ ఎమ్మటే ఈపు గట్టుకొని 6 కిలోమీటర్లు కొండలు గుట్టలు దిగి మన్యం జిల్లా దవాఖానకు తీసుకొచ్చి వైద్యం చేపించింది. బుజ్జి ఇప్పుడు కోలుకుంటుందట. ఇది గదా మనం నేర్చుకున్న చదువుకు అర్థం. ఏదో కొలువు చేసినామా జీతం తీసుకుంటున్నామా అని కొందరుంటారు. అసలు జీతం తప్ప ఈ పని మనకు అవసరమా అని అనుకునేటోళ్ళు చాలా మందే ఉంటారు. కానీ మానవత్వం ఉన్న మనుషుల లెక్క పక్కోళ్లకు సాయం చేసుడు కూడా కొలువే అని అనుకునేటోళ్ళు ఈ మేడం లెక్క చాలా అరుదుగుంటారు. మీరు గ్రేట్ మేడం అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మళ్ళా పెళ్లిళ్ళు షురైనాయట కదా, బువ్వకు పోదామని అనుకుంటున్నావా ఏంది? అయినా ఇటు దగ్గర పట్ల ఫంక్షన్ హాల్ లేవు. మరి పిల్లవాడి పెళ్లిళ్ళకు పోయి తినొచ్చుడు మీకు అలవాటేమో, నాకు కాదు. నడుమిట్లా బుజ్జమ్మని ఎందుకు తీసుకొస్తున్నావు? అంటే తప్పొప్పుకున్నట్టే కదా నువ్వు ఒక్కదానివే పోయి కుమ్మొస్తావని. కుమ్ముడంటే యాదికొచ్చింది, గీడో జాగల పెళ్లి కోసం ఏకంగా ఆఫీస్కే తాళం పెట్టిరట ఆఫీసర్లు. అబ్బా
ఎంత ప్రశాంతంగా ఉన్నదో కదా. ఇక లైబ్రరీలన్నా కీస్ కీస్మని బేరింగులు పోయిన ఫ్యాన్లు సప్పుడు చేస్తే కావచ్చు గాని గీడ అది సుతం లేదు. అగో లోపట లైట్లు వెలిగినాయి, పంకలు కూడా తిరుగుతున్నాయి, కానీ కుర్చీలేమో మొత్తం ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఇక ముంగల్నేమో మంది గుడిరు. తాళాలేసిన తలుపుల ముంగట అటెండర్లు కావాలి కూసున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ పరిస్థితి ఇది. ఆర్ఐ సారు ఇంట్లో పెళ్లి కార్యం ఉన్నదని గీ బృహత్ కార్యాన్ని ముంగటేసుకున్నారట అక్కడ సిబ్బంది. ఇక సర్కార్ ఆఫీసులల్లా కామన్ గా పనికొచ్చి నిద్రపోతుంటారు, లేకపోతే పని పాత్ర పెట్టి టైం పాస్ చేస్తుంటారని ఎన్నో వార్తలు చూసినాం గాని ఆఫీసులకే తాళాలేసి లగ్గాలకు కూడా పోతున్నారంటే ఎంత గొప్ప పనిమంతులో కదా. అయితే ఇంటి కిరాయి కట్టలేదని సర్కార్ ఆఫీసులకు తాళాలేసిన ఓనర్లను చూసినాం గాని వీళ్ళు మాత్రం తమకు తామే ఆఫీస్ కి తాళమేసి స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చిరన్నట్టు. మరి గిల బంద్ పిలుపుని చూసి పెద్ద ఆఫీస్ అట్టుండి లంచ్ టైం కు మాయమైనావు, చెప్పకుంటే ఎడికిపోయినావు. పక్క వీధిలా పప్పన్నం దావతుంటే అక్కడికి పోయి ఏంది అదంతా టేస్ట్ ఉండదని అటు నుంచి హన్మకొండలో బిర్యానీ దానం చేస్తురంటే పోయినా. ఎంత మోసం, చెప్పకుండా పోవడు తప్పే. తప్పున్నారా? చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. అర్రే అవునా, నన్ను కూడా ఆప్తమేమోనని చెప్పలేదురా. ఫ్రీగా బిర్యానీ నేను లేకుండా నువ్వు ఒక్కదానివే తిన్నావా? పార్సల్ తెద్దాం అనుకున్నా గానీ మంది బాగా దొరకలేదు. బంపర్ ఆఫర్ మిస్. ఈ కరువు కాలంలో బిర్యానీ లవర్స్ పాలిట కల్పవృక్షమైండు ఈ హోటల్ ఓనరు. చూడుండ్రి, బిర్యానీ ఫ్రీ అంటే నెల రోజుల సంధి బువ్వ దినలోల లెక్క ఎట్లెగబడుతున్నారో. హన్మకొండ జిల్లా కేంద్రంలో కొత్తగా పెట్టిన హోటల్లా ఫ్రీ అని బోర్డు పెట్టేసరికి జనం అన్నదానానికి ఎగబడ్డట్టే పడ్డరు. లైన్ గడితే కాజీపేట దాటేటట్టున్నది క్యూ. కానీ ఈ పద్ధతి మనకెందుకని బలాబలాలు చూపెట్టుకున్నారు. మరి ప్రమోషన్ స్టంట్ కోసం పెట్టిండా, వ్యాపారం షురు చేస్తుండు కాబట్టి శుభ సూచకంగా ఆఫర్ పెట్టిండో గాని చికెన్ ధరలు ఎక్కువైతుంటే బిర్యానీ ఫ్రీ పెడుతున్నాడంటే జనం అగడ ఆపుకోలేకపోయినరు. ఇక నలుగురు నోర్ల నాంతే రేపటికెళ్ళి గిరాకీ పెంచుకోవచ్చని అనుకున్నారు కావచ్చు. కానీ గిట్ల బంపర్ ఆఫర్లు ప్రకటించుడేమో గాని ఒకళ్ళనొకరు వాడేసుకుని దవాఖానలో పడేటట్టున్నారు. పోనీ తాకితే తాకినే వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ దక్కుతుందా అనంటే అది లేదు. 300 మందికే ఆ ఫ్రీ అదృష్టం అని షరతు పెట్టిర్రు. అయినా సరే కొట్లాడితే 299 నెంబర్ నేను కాకపోతానా అన్న దృఢ సంకల్పంతో దూసుకుపోయారు జనాలు. ఇంత అలసిపోయినాక వాళ్ళు పెట్టే బిర్యానీ కడుపులా ఒక మూల కూడా జాలనట్టున్నది. పోన్రి, మా బుజ్జికి తెలిస్తే ఈ పాటికే కెమెరా పట్టుకొని ఉరుకుతుండే. ఎక్కడికి వార్తలు తెస్తుందికా? ఓ నీకు అట్లా అర్థమైందా? మరి కెమెరా పట్టుకుని ఏడికిపోతుంది. బుజ్జికి రీల్స్ అన్నా వీడియోలన్నా పానం. పొద్దుగాల లేస్తే వీడియోలతోటే టైం పాస్ చేస్తుంది. ఇప్పుడు కూడా అదే పని మీదనే పోయిందా ఎట్లా? లొకేషన్ మంచిగున్నదంటే చాలు చంద్రమండలానికి కూడా పోతా ఉంటది. అక్కడ దాకా ఎందుకు గాని ములుగు జిల్లాకు బొమ్మను. ఎందుకు? అడవిలక? ఏ కాదు, అగో అందుకు. తెలంగాణ నయాగర బొగాతా జలపాతం చూడుండ్రి, పరవళ్లు దొక్కుతున్నది. మీది బాజు కురిసిన వానలకు గుట్టల మీద కురిసిన వానలు జలజల జారుకుంటా బొగాతకు చేరుకున్నాయి. అంతెత్తున ఎగిసి పడుతున్నాయి. రారమ్మని పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి. ఏమన్న లొకేషనా మన తెలంగాణల, అది కూడా ములుగు జిల్లాల ఇట్లాంటి లొకేషన్లుండు ఎంత అదృష్టం. వానకాలం ఎంజాయ్ చేయాలంటే ఎక్కడికో వేలకు వేలు పెట్టుకొని పోవాల్సిన పని లేదు. అట్లా హన్మకొండ బస్ ఎక్కి అట్నుంచి చీకుపల్లికి పోతే అయిపోయాయి అని ఇప్పటికే ప్లాన్లు చేసుకుంటున్నారట ప్రకృతి ప్రేమికులు. కరుణించవా వరుణ దేవా. పాడితే పాడినావు అని లొకేషన్ చెప్పేవాడు ఎక్కడ పడాలను. ఎందుకు మరి మన తాను వానలు లేవు, పడవయ్యా అంటే అటు ఇటో కుమ్ముడు గుమ్ముతున్నాడు. అదే కదా, ఉత్తరానేమో ఊపి కొడుతుండు, దక్షిణం మీద దయ్య కూడా చూపుతలేడు. నీ పాటలు అక్కడ లొకేషన్లకు రికమెండ్ చేస్తున్నట్టున్నాయి. వరుణయ్యా బొంబాయిని ముంచింది జాలయ్యా, తెలంగాణను దడిపయ్యా, ఆంధ్రాను అరుసుకోవయ్యా. ఏం చేసినా అతి చేస్తాడు వానదేవుడు. పాపం పడ్డోళ్ళు వెనకేమటే వడకుంటే అవసరమైన కాడ వడితే కాదా, కప్పల పెళ్లిళ్ళు వేసినోళ్ళని కరుణిస్తే కాదా, బొడ్రాయికి నీళ్లు పోసినోళ్ళని పలకరిస్తే కాదా. బాబ్బా ఎంత కచ్చిగట్టినట్టు కొన్ని జాగాల శినికే రాలుస్తలేడు. అటు ముంబైలోనైతే పాపం ముంచి పడేసిండు. పోయినసారి ఈ పాటికి పట్నం సగం కొట్టుకుపోయే రేంజ్ లో పడ్డాడు కదా, అగో అట్లనే విజృంభించిండు. రోడ్డు ప్రయాణాలకు బ్రేక్ పడ్డది. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గాలి మోటార్లను అనువైన చోటుకు మలుపుతున్నారు. ఏ రవాణా చూసినా ఆగమగమే నడుస్తున్నది. రెడ్ అలర్ట్ ప్రకటించింది అక్కడి సర్కారు. పెద్ద పట్టణాలనే జనం ఎక్కువ ఉంటారు, జాగ తక్కువ ఉంటది. సందిట్ల సడమి అన్నట్టు ఆ పట్టణాల వానలు దంచితే యోగిట్లా ఆగమాగం ఉంటది. ఇప్పుడు ఈ వానల పరిస్థితి చూసి రాము బొంబాయికి రాము అని పాడుకుంటున్నారు అటు దిక్కుపోయే జనాలు. ఇంకా కూడా దంచేది ఉన్నదట. భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయి, పైలంగుండాలి. ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ.
నమస్తే.